ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా అభ్యర్థి అంటే మా సంఘం బలపరిచినటువంటి అభ్యర్థి మల్క కుమరయ్య గారు వారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇంతవరకు ప్రభుత్వంలో నాన్చబడుతున్నటువంటి అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి. మరి ఒక్క సంఘంతో అయ్యేటువంటి పని కాకుండా మా గొంతుక అయినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఉన్నట్టయితే గత ప్రభుత్వంలో మనకు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. మరి ఈ ప్రభుత్వం కూడా నెరవేర్చడం లేదు. కాబట్టి అనేక పెండింగ్ బిల్లు డిఏలు కానివ్వండి, ఏరియర్స్ బిల్స్ కానివ్వండి, వైద్య బిల్లులు కానివ్వండి, అనేక బిల్లులు ఇప్పటివరకు ఇవ్వడం లేదు. అంతేకాకుండా రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులకు ఉపాధ్యాయులకి రిటైర్మెంట్ కావాల్సినటువంటి లబ్ధిని ఇంతవరకు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం లేదు. కాబట్టి వీటిపైన ప్రశ్నించేటువంటి గొంతుక ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఒక విజ్ఞానవంతుడు, మరి అలాంటి వ్యక్తిని మనం శాసనమండలిలో ఉంచినట్టయితే ఇవన్నీ సమస్యలు కొలికి తెచ్చి తీసుకురావడానికి ప్రభుత్వం పైన ఫైట్ చేయడానికి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం కోసం తపస్సు శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది.